నమస్తే వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మరొక ఉద్యమం చాలా స్పష్టంగా గ్రామ స్థాయిలోకి పోతున్నట్టుగా అర్థమవుతోంది. అదే మార్వాడి గో బ్యాక్ ఉద్యమం. సో మార్వాడి గో బ్యాక్ అంటే ఇక్కడ వాళ్ళను ఇక్కడ నుంచి తరిమి కొట్టడమా అనే విషయం కాదు. ఇక్కడ ఆంధ్ర గో బ్యాక్ అన్నప్పుడు ఆంధ్ర పెట్టుబడి పెత్తందారి వర్గాలు ఏవైతున్నాయో వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా వాళ్ళకు అగనెస్ట్గా జరిగినటువంటి ఉద్యమమే ఆంధ్ర గో బ్యాక్ అనే ఉద్యమం. అది తెలంగాణ ఉద్యమం కూడా మారింది, అదందరం కూడా చూసినాం. సో ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అంటే మార్వాడీలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని కాదు. చాలామంది కూడా తెలియట్లేదు ఈ విషయం పైన, అవగాహన లేక చాలా అవాకులు చివాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచి వీళ్ళు ఉన్నారో తెలియదు, కానీ దాని గురించి చాలా డీటెయిల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఈ మార్వాడీల ఉద్యమం వెనుక, అసలు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం వెనుక అసలు ఏంటి, ఈ మార్వాడీల యొక్క వీళ్ళ యొక్క చరిత్ర ఏంది, వీళ్ళ వ్యాపార సామ్రాజ్యం ఎలా విస్తరించబడింది అనేటువంటి కోణంలో చాలా విషయాలు కూడా మీతో ఈరోజు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. మార్వాడి వీళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ బీజేపీ వాళ్ళు అనుకుందాం, వీళ్ళు ఏమనుకుంటారంటే గుజరాత్ వాళ్ళని అనుకుంటా ఉన్నారు. కానీ వీళ్ళు గుజరాత్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు రాజస్థాన్లోని మార్వార్ అనేటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు. సో ఈ మార్వార్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఈ మార్వార్ నుంచి మార్వాడీలు రావడం జరిగింది. ఇదంతా కూడా ఎడారి ప్రాంతం. ఎడారి ప్రాంతంలో అక్కడ పంటలు పండవు కాబట్టి వీళ్ళు అక్కడ ఇక వాళ్ళకు అవకాశం లేదు, పంటలు పండేటువంటి అవకాశం లేదు కాబట్టి వీళ్ళు కంప్లీట్గా వ్యాపార రంగంలోకి దిగడం జరిగింది. యాక్చువల్గా మార్వాడి అంటే మార్ అంటే ఇది ఒక తార్ ఎడారి ప్రాంతం. మార్ అంటే తార్ ఎడారి ప్రాంతం. సో వాడి అంటే ఒక నివసించేటువంటి ప్రదేశం, అంటే ఇల్లు అనుకోండి, ఫర్ సపోజ్ నివసించేటువంటి ప్రదేశం ఇల్లు అనుకోండి. అందుకే ఈ రెండు కలిపితే మార్వాడి అని అంటారు. సో మార్వాడీల యొక్క అసలు డెఫినేషన్ ఇది. సో వీళ్ళకు అంటే వీళ్ళు ఎప్పటి నుంచో దాదాపు ఆరో శతాబ్దం ఏదైతుందో, 6వ శతాబ్దం నుంచి కూడా వీళ్ళు వ్యాపారాన్ని చేస్తూ ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి రాజ్పుతులు రాజులుగా ఉన్నప్పుడు ఏవైతే ఆ కాలం నుంచి కూడా వీళ్ళు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ, రాజ్పుతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆర్థిక సలహాదారులుగా, అదేవిధంగా వాళ్లకు ఒకానొక సమయంలో ఆర్థిక సహాయం చేసే వాళ్ళుగా వీళ్ళు అంత పెద్ద ఎత్తున డెవలప్ కావడం జరిగింది. ఆ తదనంతరం అంటే అక్కడ రాజ్పుతులు రాజస్థాన్లో ఉన్నప్పుడు ఏదైతే ఆ వ్యాపారం విస్తరించిందో, దాని తర్వాత మొఘలు రావడం జరిగింది. మొఘలు వచ్చినప్పుడు వీళ్ళు ఆ మొఘళ్ళ సహకారంతో చాలా పెద్ద ఎత్తున వీళ్ళ వ్యాపారం సామ్రాజ్యాన్ని రాజస్థాన్ నుంచి గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మిగతా ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడికి చాలా పెద్ద ఎత్తున విస్తరించడం జరిగింది. సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆర్థిక సలహాదారులుగా ఉంటూ వాళ్ళకి కావాల్సినప్పుడల్లా ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని చాలా పెద్ద ఎత్తున విస్తరించడం జరిగింది. సో ఇది కేవలం ఎడారి ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి జోధ్పూర్ లాంటి ఎడారి ప్రాంతంలో ఉండేటువంటి ఒక 4-5 జిల్లాలు ఏవైతే ఉంటాయో, ఆ ఎడారి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి వీళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని రాజస్థాన్ రాష్ట్రం అంతా, అక్కడ నుంచి గుజరాత్, మహారాష్ట్ర, ఈరోజు దేశమంతా కూడా వ్యాప్తి అయ్యి ఉన్నారు. అంత పెద్ద ఎత్తున బిజినెస్లలో వ్యాప్తి అయి ఉన్నారు. వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి కోర్ బిజినెస్ ఏవైతే ఉంటాయో వస్త్ర వ్యాపారం కావచ్చు, లేకపోతే కిరాణా షాపులకు సంబంధించినటువంటి వ్యాపారం కావచ్చు, లేకపోతే ఆయిల్ మిల్లు కావచ్చు, రైస్ మిల్లు కావచ్చు, ఇలా వ్యాపారాన్ని ఒక్కొక్కటిగా చాలా పెద్ద ఎత్తున వీళ్ళు వ్యాపార నిపుణులుగా ఉంటారని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో వీళ్ళు ఇటు రాజ్పుత్ వంశీయులకు ఆర్థిక సలహాదారులుగా ఉండే ఆర్థిక సాయం చేసేవాళ్ళు కూడా. ఆ తర్వాత మొఘళ్ళ సామ్రాజ్యం అంతా కూడా వీళ్ళ యొక్క కంప్లీట్గా వ్యాపార సామ్రాజ్యం ఏదైతుందో దేశమంతా కూడా విస్తరించింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మొఘళ్ళ సహకారంతో వీళ్ళ వ్యాపారం మొత్తం కూడా దేశమంతా కూడా విస్తరించింది అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రధానంగా మొఘలుల సామ్రాజ్యంలోనే వీళ్ళు వ్యాపారం మొత్తం కూడా దేశమంతా విస్తరించిర్రు. ఇది చాలా స్పష్టమైనటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇది. ఆ తర్వాత మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే, ఎప్పుడైతే మన హైదరాబాద్ సంస్థానం ఎక్కడైతే
భారతదేశంలో విలీనమైన తర్వాత దాదాపు 1948లో భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన తర్వాత నిజాం సహకారంతో ఇక్కడ హైదరాబాద్లో అప్పటికే వాళ్ళు దీనికంటే ముందే వాస్తవంగా 1948 కంటే ముందే నిజాం సహకారంతో నిజాం రాజుగా ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో వ్యాపారం వృద్ధి చెందుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు కూడా ఎంటర్ కావడం జరిగింది నిజాం సహకారంతో. సో నిజాం సహకారంతో ఇప్పుడున్నటువంటి బేగం బజార్ కావచ్చు, సుల్తాన్ బజార్ కావచ్చు, కిషన్ బాగ్ కావచ్చు, మోండా మార్కెట్ కావచ్చు, వివిధ రకాల ప్లేసెస్లో వాళ్ళ వ్యాపారాలని కూడా స్థిరపరచుకున్నారు. సో ఆ తర్వాత ఇది కేవలం హైదరాబాద్కే పరిమితమైంది. 1948 తర్వాత హైదరాబాద్ సంస్థ విలీనమైన తర్వాత వీళ్ళ వ్యాపారాలన్నీ కూడా వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ, లేకపోతే ఇలా చాలా రకాల ప్రాంతాలకు విస్తరించడం జరిగింది. ఎక్కడైతే ఉమ్మడి జిల్లాలు అనుకుంటాం కదా అన్ని జిల్లాలకు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాదు, ఖమ్మము, మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఇలా అన్ని రకాల ఉమ్మడి జిల్లాలకు విస్తరింపడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళ ఆధిపత్యం కొనసాగుతూనే వస్తూ ఉంది. ఇది మార్వాడీలకు సంబంధించినటువంటి చిన్న బ్రీఫ్ హిస్టరీ. సో ఎందుకు ఈ ఉద్యమం వచ్చింది, ఎందుకు ఇంత పెద్ద మార్వాడి గోబ్యాక్ అనడం గల కారణాలు ఏంటి అనేది ఒక్కసారి మనం లోతుగా విశ్లేషిస్తే కనుక చాలా విషయాలు కూడా తెలుస్తాయి. సో ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. వీళ్ళు వ్యాపారం చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో అదేవిధంగా వీళ్ళు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ మహానగరం ఉంది కదా, హైదరాబాద్ మహానగరంలో బేగం బజారు, అదేవిధంగా ఈ సుల్తాన్ బజారు, కిషన్ బాగు, మోండా మార్కెట్, మిగతా రకాల ప్లేసెస్ ఏవైతున్నాయో ఈవెన్ చార్మినార్ కూడా, ఇవన్నీ కూడా ముస్లిం సంబంధించినటువంటి అధిక జనాభా ఉన్న దాంట్లో వీళ్ళు కూడా అక్కడే ఉంటారు అనేటువంటి దాంట్లో, అంటే ఎక్కువ శాతం ముస్లింల సపోర్ట్ తోటే వీళ్ళ వ్యాపారాలు పెద్ద ఎత్తున విస్తరింపజేసిరు అనేది కూడా చరిత్ర చెప్తుంది. మొఘళ్ళ ఆధ్వర్యంలోనే మొఘళ్ళు ఇక్కడ అధికారం వాళ్ళ రాజులుగా ఉన్నప్పుడే వాళ్ళ వ్యాపారం దేశమంతా వ్యాప్తించింది. తర్వాత నిజాం సపోర్ట్ తోటి ఇంకా దేశమంతా రాష్ట్రమంతా మన హైదరాబాద్లో పాతుకుపోయినరు. ఇప్పుడు వాళ్ళ సహకారంతో వాళ్ళు నడుస్తూ ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది చాలా విషయాలు చెప్తాను మీకు. సో ఇప్పుడు అన్ని రకాల బట్టల షాపులు ఉంటాయి, కిరాణా షాపులు ఉంటాయి, కంప్యూటర్ షాపులు ఉంటాయి, కెమెరా షాపులు ఉంటాయి, ఇంకా హార్డ్వేర్ షాపులు ఉంటాయి, ఐరన్ షాపులు ఉంటాయి, బేకరీలు ఉంటాయి, అదేవిధంగా స్వీట్ షాపులు ఉంటాయి, ఇంకా చాలా రకాల అన్ని రంగాల్లో కూడా వీళ్ళు విస్తరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఫర్ సపోజ్ ఒక పరకాల అనేటువంటి ఒక పట్టణం తీసుకున్నట్లయితే హైదరాబాద్లో పెద్ద ఎత్తున సామ్రాజ్య విస్తరింపు చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న పట్టణాలు, డెవలప్ అయిన పట్టణాలు అవుతుండో అక్కడికి ఒక కిరాణా షాప్, అంటే వాళ్ళు ఒక వ్యక్తిగా వచ్చి ఒక కిరాణా షాప్ పెట్టుకున్నారు అనుకోండి, ఒకటే ఫ్యామిలీ వస్తుంది పెట్టి ఇక్కడ ఇమీడియట్గా ఏం చేస్తారు వీళ్ళు, ఇక్కడ కంప్లీట్గా కిరాణా షాప్ నుంచి మొదలుపెట్టుకుంటే ఒక షాప్ పోతుంది, 2 షాపులు పోతాయి, 3 షాపులు పోతాయి, 4 షాపులు పోతాయి, ఇట్లా రకరకాల షాపుల ద్వారా అన్ని రంగాల్లో వీళ్ళు వచ్చేసి ఏం చేస్తారు, ఫస్ట్ ధరలు తక్కువకు అమ్ముతారు. ధరలు తక్కువకు అమ్మడం ద్వారా ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి మన కిరాణా షాపులు, కొమ్మట్లకు సంబంధించిన కిరాణా షాపులు కావచ్చు, లేకపోతే స్వర్ణకాలకు సంబంధించిన బంగారం షాపులు కావచ్చు, వివిధ రకాల షాపులు ఏవైతుంటాయో వాళ్ళ ధరలేమో ఒక నిర్దిష్టంగా ఉంటాయి. వాళ్ళకు వచ్చిన దాంతో ఒక ప్రాఫిట్తో పెట్టుకుంటారు. కానీ వీళ్ళు ప్రాఫిట్ లేకున్నా ఫస్ట్ వీళ్ళ గిరాకీ రావాలని చెప్పేసి, అందరూ మన వైపు చూడాలని చెప్పేసి, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు రూపాయి తక్కువ వస్తుంది అక్కడే ఉంటారు జనరల్గా. సో అట్లా వీళ్ళు ధరలు కంప్లీట్గా తగ్గించేసిన తర్వాత వీళ్ళ కంప్లీట్గా గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా వీళ్ళ దగ్గరికి పోయి కొనడం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఏమవుతుంది, వీళ్ళు ఒక నాసీ రకమైనటువంటి ఐటమ్స్ అన్ని రంగాలకు వచ్చు. కిరాణా షాప్లో నాసీ రకం, ఆయిల్స్లో నాసిరకం, పప్పులో నాసిరకం, ఈవెన్ బేకరీలో నాసిరకం, ఈవెన్ హార్డ్వేర్స్లో నాసిరకం, ఐరన్లో నాసిరకం, పెయింట్స్లో నాసిరకం, అన్నిటి కూడా డూప్లికేట్ మాల్, 2 నెంబర్ దందా అంటారు కదా, డూప్లికేట్ సామాన్లు తీసుకొచ్చేసి అమ్ముతారు. అది ఎవరికి తెలుస్తుంది, అది క్వాలిటీ ఉందా లేదా అని ఎవరికి తెలుస్తుంది, తెలియదు కదా. సో ఇట్లా ధరలు తక్కువ అమ్మడం ద్వారా వీళ్ళకి ప్రాఫిట్తో పాటు ఇక్కడ వీళ్ళు ఎవరైతే అక్కడ ఎగ్జిస్ట్ అయిన బిజినెస్ అవుతున్నాయో వాళ్ళు కంప్లీట్గా లాస్లోకి వెళ్ళిపోయి షాపులు బంద్ చేసే పరిస్థితికి వచ్చారు. సో ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, రెంట్ల విషయాల్లో చూసినట్లయితే ఇప్పుడు మనం ఇంతకుముందు మీకు ఒక స్టోరీలో చెప్పిన రెంట్లు, ఫర్ సపోజ్ ఒక కిరాణా షాప్ వాడు 10,000 రూపాయలు రెంట్ ఇస్తే వీడు 15,000 రెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడతాడు. దాని ద్వారా ఏమవుతుందంటే వాడు 15,000 ఇస్తారు కదా, అక్కడ 15,000 ఇస్తారు, మాకు కూడా 15 ఇవ్వండి అంటూ అక్కడ షాపుల ధరలు, రెంట్ల ధరలు కూడా అమాంతం పెరిగిపోతూ ఉంటాయి. సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మన స్థానికులకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే కిరాణా షాపులు కావచ్చు, మిగతా షాపులు అవుతుంటాయో వీళ్ళకు లెక్కపత్రం ఉంటుంది, ట్యాక్స్లు కానీ అవన్నీ లెక్కపత్రం ఉంటుంది. కానీ వీళ్ళు చేసేటువంటి దందాలకు ఒక ట్యాక్స్ ఉండదు, ట్యాక్స్ కట్టరు,
ట్యాక్స్లు ఎగ్గెడతారు. ఈవెన్ ఫోన్పేలు గూగుల్ పేలు కూడా అలో చేయరు. కేవలం క్యాష్ ట్రాన్స్ఫర్సే, క్యాష్ పేమెంట్సే ఉంటాయి ఎక్కువగా. ఇక మరీ కాలేకపోతే ఫోన్పే గూగుల్ పేలో వాళ్ళ ఎవరో పర్సనల్ పెట్టేసి చేస్తారు. ఇట్లా ట్యాక్స్లను కూడా ఎగ్గొడుతూ ఉంటారు. అంటే ఇది స్థానిక వ్యాపారాలు దెబ్బ కొట్టడానికి రెంట్లు పెంచుతూ ఉంటారు. రెంట్లు వాళ్ళే పెంచేసి ఇంకొక వ్యాపారంలో చేయకుండా ఇస్తారు. ధరల సంబంధించినట్టు తగ్గి ధరలు ఇవ్వడం ద్వారా అదొక లాసు. ఇప్పుడు ఈ 2 నెంబర్ దంద వల్ల ఇటు ప్రభుత్వానికి కూడా లాసే కనబడతా ఉంది. సో ఇట్లా అన్ని రకాల అంశాలు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఒక మార్వాడి అతను కనుక కిరాణా షాపు, సూపర్ మార్కెట్ పెట్టిననుకోండి, అక్కడ పనిచేసేటువంటి లేబర్స్ కానీ, ఈవెన్ స్వీపర్స్ కానీ, వీళ్ళందరినీ కూడా వాళ్ళ ఎక్కడైతే మార్వాడిని తీసుకొచ్చి పెట్టుకుంటే తప్ప ఇక్కడ స్థానికమైన పరమైనటువంటి ఉద్యోగాలు కల్పించరు. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది కదా. సో అది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇవన్నీ కారణాలు అయితే ఉన్నాయి మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి. మరి ఈ కారణాలను అన్వేషించి ప్రభుత్వం గనక వీటిపైన ఫోకస్ చేస్తే కనుక అక్కడ స్థానికంగా ఉండేటువంటి వ్యాపారవేత్తలకు కానీ, వ్యాపారులకు కానీ ఇబ్బంది కలగకుండా ధరలకు సంబంధించిన విషయంలో ఒకే రకమైన ధరలు పెట్టడం ద్వారా కావచ్చు, లేకపోతే రెంట్ల విషయంలో కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, వీళ్ళ ఆధిపత్యం చెలాయించకుండా కనుక చూడగలిగితే వాళ్ళ ఎవరైతే ఇక్కడ తెలంగాణ సమాజం సంబంధించిన వ్యాపారాలు అవుతారో వాళ్ళు బాగుపడతారు. ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తే వాళ్ళు బాగుపడతారు. ఇట్లా చాలా రకాల అంశాలు ఉంటాయి. ఎందుకంటే స్థానికంగా ఇది కేవలం తెలంగాణ ప్రాంతంలోనే జరుగుతున్నటువంటి ఉద్యమం కాదు. ఇది రీసెంట్గా చెన్నైలో జరిగింది. ఇంతకంటే చాలా భారీగా ఉద్యమం జరిగింది. దాన్ని అక్కడ ఉన్నటువంటి ఈ మార్వాడి ఆధిపత్య వర్గాలు ఆ యొక్క ఉద్యమాన్ని ముందుకు లేకుండా చాలా దాన్ని కంప్లీట్గా దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అక్కడ ఉద్యమం నీరు గారిపోయింది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం నీరు గారుతుందా అంటే మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు కదా మార్వాడీలు అంటేనే. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని అనగడానికి చాలా పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వాలని చూస్తున్నాం కదా, ఏ విధంగా బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఏ విధంగా మాట్లాడుతున్నాం మనం చూస్తున్నాం కదా. సో ఉద్యమాన్ని అణచడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఆమనగల్లో బంద్ విరమించుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంటు ముఖ్యంగా ప్రభుత్వ ఒత్తిడిల వల్ల ఈరోజు బంద్ను వాళ్ళు వాయిదా వేసుకోవడం జరిగింది. సో ఇలాంటి చాలా రకాల అంశాలు ఉన్నాయి. సో ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ ఉద్యమాన్ని అణచాలంటే ముందు వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఒక క్లారిటీ తీసుకురావాలి. ఇది ఇప్పుడు బీజేపీ సంబంధించిన వాళ్ళు రోహింగ్యాలు గో బ్యాక్ అని అంటా ఉన్నారు కదా. అసలు రోహింగ్యాలకి మార్వాడీలకు సంబంధం ఏంది? రోహింగ్యాలు ఇక్కడికి రావడం గల ప్రధాన కారణం ఏంది? రోహింగ్యాలు ఎక్కడోళ్ళు బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే ఇతర దేశస్తులు. వాళ్ళు దేశం దాటికి వచ్చిరంటే ప్రభుత్వాలు వైఫల్యం కదా, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి కదా. ఈ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొమట్లకు సంబంధించిన ఉద్యమం, స్వర్ణకారులకు సంబంధించిన ఉద్యమం, ఇక్కడ అనేక రకాల యువతకు సంబంధించిన ఉద్యమం. ఇదంతా కూడా ఇది కేవలం ఒక పద్మశాలకు సంబంధించిన ఉద్యమం కూడా ఇది ఇందులో భాగమే. ఇది కేవలం ఏదో కమ్యూనిస్టుల ఉద్యమం అని, ఇంకా ఏదో ముస్లింలు బాగుపడతారని చెప్పేసి చాలా రకాల వాదనలు వినిపిస్తున్నాయి. సో ఈ వాదనలు వినిపించే బదులు ప్రభుత్వం ఇప్పుడు రోహింగ్యాలు గోబ్యాక్ అంటా ఉన్నారు. రోహింగ్యాలు ఎక్కడోళ్ళు వాళ్ళు ఇక్కడ రావడం గల కారణం ఏంది? ప్రభుత్వాలు తరలించడం మేము కూడా చెప్తున్నాం కదా, అందరూ చెప్తున్నారు. వాళ్ళని తరిమి కొట్టండి, ప్రభుత్వం మీరే ఉన్నారు కదా ప్రభుత్వంలో, తరిమి కొట్ట మాకే సంబంధం వాళ్ళకి అంటున్నారు. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వ్యాపారవేత్తలు ఈరోజు ఆర్థిక నష్టాల్లో ఈరోజు కూరుకుపోయి వాళ్ళ జీవితాలు నష్టం అవుతూ ఉన్నాయి. సో దానికి ప్రధాన కారణం ఈ మార్వాడీల యొక్క వ్యాపార ఆధిపత్యం అని చెప్పి చాలా స్పష్టంగా అంటారు. సో దాని గురించి చర్చ చేయండి బాబు అంటే మీరు మార్వాడీలు గోబ్యాక్ అనండి, మేము రోహింగ్యాలు గోబ్యాక్ అంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో వాళ్ళే అర్థం చేసుకోవాలి. సో ఇది కేవలం ఏంటంటే మార్వాడీలను ఈరోజు బీజేపీ కనుక సపోర్ట్ చేయకపోతే వాళ్ళకు అస్తిత్వం ఉండదు. ఎందుకంటే బీజేపీ అక్కడ వాళ్ళ ఆధిపత్య వర్గాలే కదా. ఇప్పుడు సెంట్రల్ బీజేపీ ఫండింగ్ మొత్తం ఎవరు? ఈ దేశంలో 42% మంది బిలియనీర్లంతా కూడా మార్వాడీలే. సో వాళ్ళ ఫండింగ్ చేస్తూ ఉంటారు ఆ పార్టీలకి. సో కానీ ఇది ప్రజా ఉద్యమం ఇది. సో ఖచ్చితంగా దీనిపైన కనుక చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వాలు కూడా 100% ఉంటుంది. సో అందుకే వీటికి ఖచ్చితమైనటువంటి ఒక పరిష్కారం కనుగొంటే తప్ప ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇది మార్వాడికి సంబంధించినటువంటి ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమం వెనుక అసలు స్టోరీ అనేది చాలా స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాను మిత్రులారా. ఇది మార్వాడి గోబ్యాక్ సంబంధించినటువంటి హిస్టరీ. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.